సో లిటరలీ నేనంటే ఎపిసోడ్ కొందరు రివ్యూర్స్కి 90 రాడ్ దింపిందేమో అనిపించింది నాకు. ఎట్లా అంటే అరే మేము ఎట్లా ఇంత నెగిటివ్ చేయడానికి ట్రై చేసినా కానీ ఈ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వస్తున్నారు, తనుజని ఇమ్మని టాప్లో పెడుతున్నారు, అరే ఇదేలా రా అనుకున్నారేమో. ఎట్లా అంటే లైవ్లో చూసుంటే లైవ్ చూసుంటే వాళ్ళ ఫేస్లు ఎంత మాడిపోయినాయో నాకు తలుచుకుంటే నవ్వొస్తుంది ఏం చెప్పాలంటే. నేను ఏం చెప్తా అంటే జనాలు కంటెస్టెంట్కి ఏ పాయింట్లో కనెక్ట్ అయ్యాలో మనకు అనవసరం, జస్ట్ రెస్పెక్ట్ దర్ ఒపీనియన్ అంతే తప్ప తనెందుకు నచ్చిండు తనెందుకు నచ్చింది అని మన పర్సనల్ రీజన్ని మన పర్సనల్ గ్రజ్ని జనాలపై రుద్దడం అది ఫూలిష్నెస్. జనాలపై రుద్దడానికి ట్రై చేసి నెగిటివ్ చేయడానికి ట్రై చేస్తే, ఎంత నెగిటివ్ చేయడానికి ట్రై చేస్తే అంత మనకే నష్టం. సో చూసే జనాలకు అది తెలుస్తుంది క్లియర్ కట్గా ఏది తప్పు ఏది రైటు అని. అఫ్కోర్స్ మీరు చేసే వీడియోలు అన్నీ ఇంకా జనాలు చూస్తారు, నవ్వుతారు, కానీ క్లియర్ కట్గా మీరు ఏం చెప్తున్నారు, మీరు చెప్పే ఏది కరెక్టు ఏది రైటు ఏది పాజిటివ్ అని క్లియర్ కట్గా జనాలకు తెలుసు. సో ఇదంటే నేను మేబీ అనుకోవచ్చు ఈరోజు మాది పెద్ద ఛానల్, ఈరోజు మేము ఏం చెప్పినా నడుస్తాను. సో మూమెంట్ మారడానికి ఎక్కువ టైం అవసరం లేదు. సో నేనేమంటానంటే చెప్పినంత కాలం నీతిగా నిజాయితీగా సమానంగా చెప్పుకోండి అని అంటాను. రివర్స్ ఎవరికైనా అంతే. సో మళ్ళీ నేనేం చెప్తాను, ఒక రివ్యూవర్ నేను ఒక వీడియో చేసిండు, ఒక పెద్ద రివ్యూవరే. సో ఆయన పేరు ఎందుకు నేను చెప్పదలుచుకోలేదు, కాకపోతే ఆ రివ్యూవర్ మీ అందరికీ తెలుసు. సో ఆల్మోస్ట్ తన వీడియోలో అన్ని కవర్ చేస్తాడు తను. కానీ నిన్నటి వీడియోలో ఈ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి అంది టాప్ 5 అరేంజ్ చేసింది కదా, అసలు ఆ టాపికే లేదు అక్కడ. ఎందుకంటే అక్కడ ప్రతి వీడియోలో తనుజ్ ఉన్నది కదా, మేబీ అందుకే అయి ఉండొచ్చు. తను ఎవరినైతే పుష్ చేద్దాం అనుకుంటాడో తను కొన్ని వీడియోలు టాప్ 5లో లేడు. మేబీ దీనికా లేదుకో నాకు తెలియదు, కానీ మొత్తం ఏదైతే ఈ టాప్ 5 టాపిక్ ఏదైతే ఉన్నదో తన వీడియోలు కవర్ అయ్యలేదు. ఇది దీనంట. ఇప్పుడు జనాలు ఎట్లా మెచ్చుకుంటారో మనకు అనవసరం, అది జస్ట్ రెస్పెక్ట్ దర్ ఒపీనియన్. సో నిన్న పరిణి వాళ్ళ అమ్మ వచ్చేది అండ్ దివ్య వాళ్ళ తాత వచ్చిండు. సో స్పెషల్లీ దివ్య వాళ్ళ తాత తనుజని టాప్ 2లో పెట్టిండు. సో అంతకుముందు నిన్ననే మొన్ననో తనుజకు అండ్ దివ్యకు పెద్ద గొడవ అయింది. సో హౌస్లో అతిపెద్ద గొడవ అదే. సో చూసే వాళ్ళ తాతకి ఏదైనా గ్రడ్జ్ ఉంటే ఏదైనా కోపం ఉంటే తనుజని టాప్ 2లో పెట్టాడు. ఆయన ఏంటంటే జస్ట్ గేమ్లో చూసిండు అంతే. గేమ్లో చూసిండు, తనుజని టాప్ 2లో పెట్టిండు. సో కనీసం ఆ తాత ఆలోచించినట్టన్నా మన రివర్స్ కొందరు ఆలోచిస్తలేరు. ఇది నేనంట. సో ఎండ్ ఆఫ్ ది డే మనం ఏం చెప్దాం అనుకుంటే ఎంత చెప్పినా ఏం చేసినా మన పర్సనల్ ఒపీనియన్ మనకు అవసరం లేదు, వాళ్ళ పర్సనల్ థింక్ అవసరం లేదు. జస్ట్ న్యూట్రల్గా చెప్తేనే బెస్ట్. ఒకరి మీద గ్రజ్జుతో ఒకరి మీద కోపంతో ఒకరు నెగిటివ్ చేయడానికి ఎంత ట్రై చేస్తే దానివల్ల రివర్స్కే నష్టం. దానివల్ల మనమే ఏమంటారు నమ్మకాన్ని కోల్పోతాం. ఇక్కడ వర్స్ట్ థింగ్ ఏంటంటే కొందరు రివ్యూవర్స్ ఎట్లా అంటే డ్రెస్ సెన్స్ గురించి మాట్లాడుతున్నారు. ఎట్లా అంటే తనకి మంచి మంచి డ్రెస్సులు వేసుకుంటుంది, మంచి శారీస్ కట్టుకుంటాయి. సో మీ కంటెస్ట్లకి ఇంకా అట్లా డ్రెస్సులు పంపుని మంచి ఓట్స్ పడతాయి అంట ఎగతాళిగా. సో ఇంతకన్నా అబ్బా ఏమనాలి బాబు మిమ్మల్ని. సో తను మంచి డ్రెస్సులు వేసుకున్నా కానీ తప్పే, అది ఇంకెటకారంగా అంటున్నారు కొందరు. పోనీ కొందరు రివర్స్ అంతే, దాన్ని ఏం చేయలేం కానీ. సో వదిలేద్దాం అది. సో ఒక లివింగ్ రూమ్లో అందరూ కూర్చొని ఉంటారు. సో నాగార్జున సార్ వస్తారు. వచ్చిన వెంటనే దివ్యాన్ తనుజ మధ్యలో గొడవ అయింది కదా, దాని లోపట్నే బర్ని గారిని లేపుతారు. సో దివ్యాన్ తనుజ మధ్యలో ఇద్దరు తప్పు ఎవరిదని అడిగితే సార్ నాకు ఎందుకు తనుజ తప్పు అనిపించింది సార్ అంటారు. ఎందుకనంటే సో ఫస్ట్ ప్రతిసారి నేనే కనబడుతున్నాను తనుజ అన్నప్పటి నుంచి ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయింది. సో నాకైతే తనుజ తప్పు అనిపించింది సార్ అంటే అప్పుడు నాగన్ సార్ అంటాడు, సో తన దగ్గర పాయింట్ వచ్చినప్పుడు డిఫెండింగ్ చేసుకుంటే తప్పు లేదు కదా సార్ అంటే, సార్ డిఫెండింగ్ చేసుకుంటే తప్పు లేదు, కానీ ప్రతిసారి నేనే కనబడుతున్నాను అప్పటి నుంచి ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయింది కాబట్టి నాకు అందుకే తనుజ తప్పు అనిపించింది సార్ అంటాడు. సరే కూర్చో అంటాడు. కూర్చున్న తర్వాత ఇమ్మని చెప్తాడు. సో ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్ ప్రతిసారి నిన్నే అడుగుదా వాళ్ళిద్దరు తప్పు ఎవరిదని అంటే నాకైతే దివ్య తప్పు అనిపించింది సార్ అంటాడు. ఎందుకనంటే సో సెల్ఫ్ డిఫెండింగ్ అయితే తప్పు కాదు, కాకపోతే నాకు ఎక్కడో దివ్య కొద్దిగా ఎక్కువ మాట్లాడి అనిపించింది, అందుకని పైకి వెళ్ళినట్టు అనిపించింది, అందుకని గట్టిగా దివ్యాని అరిచాను. సో నాకెందుకు ఈ ఓవరాల్గా నాకెందుకు దివ్య తప్పు అనిపించింది సార్ అని ఇమ్మని అంటాడు. తర్వాత ఎగ్జాక్ట్లీ డీమన్ పని అడుగుతాడు. డీమన్ పని అడిగిన వెంటనే సార్ నాకెందుకు తనుజ తప్పు అనిపించింది సార్ అంటే డీమన్ పని. తర్వాత ఒక వీడియో ఎక్కడ గొడవ అయిందో అని వీడియో చూసిన తర్వాత ఆ వీడియో చూసిన తర్వాత మళ్ళీ డీమన్ పని ఈ వీడియోలో అయితే దీని ప్రకారం చూస్తే నాకైతే దివ్య తప్పు అనిపించింది సార్ అంటాడు. సో అక్కడ అందరిని కూర్చోబెట్టి తనుజ దివ్య ఇద్దరిని నిలబెట్టి నాగన్ సార్ చెప్తారు. సో ఇక్కడ నాగార్జున సార్ చెప్పిన మాటలు నాకు ఎక్సలెంట్ అనిపించింది, సూపర్ అనిపించింది నేను చెప్పాలంటే. సో ఈ ఫీడ్బ్యాక్ అసలు ఫస్ట్ ఇచ్చుంటే ఇంకా బాగుండేమో అనిపించింది. ఎందుకంటే చాలామంది అసలు స్టార్టింగ్లో తనుజని అసలు నాకు సార్ తిడతలేడు, నాకు సార్ అసలు వార్నింగ్ ఇస్తలేడు, నాకు సార్ గట్టిగా మాట్లాడతలేడు చాలా అంటుండే. కానీ నేనేమనుకుంటాను ప్రతిసారి తను అతను తిట్టి తనను సరి చేస్తే బాగుండేమో నేను స్టార్టింగ్లో అనిపించింది. సో ఇక్కడ 2 బ్యాచ్లు ఉంటారు. ఒక బ్యాచ్ ఎట్లుంటుందంటే తనుజని గట్టిగా మాట్లాడి వార్నింగ్ ఇచ్చినాక అమ్మయ్య హాయ్ తనని తిట్టిండ్రు మంచిగా అనుకుని బ్యాచ్ ఒకటి. ఇంకో బ్యాచ్ ఏంటంటే అతను తిడితే తనకు ఇది మారుతుంది పర్లేదు తనకే బెస్ట్ అనుకునే బ్యాచ్ ఒకటి. సో ఇట్లా నేనేమనుకుంటే తను తిట్టి తను సరి చేస్తే బాగుండేమో కొన్ని తప్పులు అనిపించింది నాకు. సో మొత్తం మీద అది ఈరోజు చేసింది నాకు సార్ సూపర్ అనిపించింది. అది తను ఏమంటే
అమ్మ కెప్టెన్ అయిన వెంటనే పొగరొచ్చిందా, కళ్ళు నెత్తికెక్కాయా, హౌస్ మేట్స్ ఏమంటే అది అంటున్నావు అని అంటాడు. సో అప్పుడు తనుజ ఏమంటదంటే, సార్ తను ఒకేసారి అట్లా అరవడంతో ఏం చెప్పాలి నాకు అర్థం కాక అలా అన్నాను సార్ అంటది. అమ్మ నువ్వు చెప్పడం నేను తప్పట్లేదు, కాకపోతే చెప్పే విధానం తప్పు అంటున్నాను అంటాడు. సో ఇప్పుడు నేను నిన్ను ఎన్నో క్వశ్చన్ అడుగుతున్నా, కానీ ప్రతి క్వశ్చన్కి నువ్వు కూల్గా ఆన్సర్ ఇస్తున్నావా, ఇలానే ఇస్తే బాగుంటుంది అని అన్నా. సో దివ్య నిన్ను పిచ్చి పిచ్చి అంది, పోర్ట్రే చేస్తాను అంది, కానీ నువ్వు అన్న పోనే ఇక్కడ ఉన్న హౌస్మేట్స్ అందరికి గుర్తుంది. సో హౌస్మేట్కి ఏది గుర్తుంటే జనాలకు కూడా అదే గుర్తుంటుంది. సో ఒక్కటి రీజన్ చాలు పాతాన్ని తొక్కేయడానికి. సో ఇక్కడ నాగార్జున చెప్పింది నాకు సూపర్ అనిపించింది. ఇది ముందు చెప్తే ఇలాంటి ఇంకా కొన్ని కొన్ని స్టార్టింగ్ చెప్తే ఇంకా బాగుండే అనిపించింది నాకు. సో నాకు తెలిసి తనజలో ఏదైనా మైనస్ ఉన్నదా అనుకుంటే తన అగ్రెసివ్నెస్ ఏదంటే తొందర ట్రిగ్గర్ అవుతుంది. ఇది ఒక్కటి దానిలో ఉన్న మైనస్, ఏకైక మైనస్. ఎందుకంటే తను చెప్పే పాయింట్ ఏదైతే ఉంటుందో పర్ఫెక్ట్ పాయింట్లు ప్లస్ లాజిక్ బాగా చెప్తుంది. ఇప్పుడు ఈ స్పాంటేనియస్గా వెంటనే రియాక్ట్ అవుతుంది, మంచి సెల్ఫ్ డిఫెండింగ్ బాగా చేసుకుంటుంది. కాకపోతే చెప్పే టూన్ ఏది ఉంటుందో అది రూడ్గా అనిపిస్తుంది అంతే. అది ఉండి కూల్గా మాట్లాడుతాను ఇంకా సూపర్గా ఉంటుంది. సో నాగార్జున సార్ ఎక్సలెంట్గా ఆ పాయింట్ తనకు చెప్పింది బాగా అనిపించింది నాకు. నాగార్జున పాయింటింగ్ అదే, ఎందుకంటే నువ్వు చెప్పే విధానం తప్పు కాదు, నువ్వు చెప్పే లాజిక్ ఉంది, ప్లస్ నువ్వు బాగా చెప్తావు. కాకపోతే ఆ టోన్ ఏదైతుందో అది కొద్దిగా రూడ్ ఉంటుంది, అంటే హార్డ్ ఉంటుంది. దానివల్ల చెప్పే విధానం కొద్దిగా ఏమంటారు, ఆ చెప్పే వే కొద్దిగా వేరే వెళ్తుంది. ఇదే నాగార్జున సార్ తనకు చెప్పాలి బాగా అనిపించింది మొత్తం మీద. సో ఆమె ఏమంటారు లాస్ట్కి ఓకే సార్ ఐ విల్ కరెక్ట్ సార్ అంటే కూర్చుంటుంది. సో తర్వాత నాగార్జున సార్ ఏమంటే ఒక వాయిస్ నోట్ వినిపిస్తా, ఆ వాయిస్ నోట్ ఎవరిదో గుర్తుపట్టాలని హౌస్మెంట్ చెప్తాడు. ఫస్ట్ ఒక వాయిస్ నోట్ వినిపిస్తుంది, వెంటనే తనచే భరణి వాళ్ళ అమ్మ అంటది. నాగార్జున సార్ అంటే నేను ఎవరినైతే అడుగుతానో వాళ్ళు మాత్రం చెప్పాలని. తర్వాత సుమన్ అడిగితే సుమన్ అని అంటారు, సార్ భరణి వాళ్ళ అమ్మ సార్. భరణి వాళ్ళ అమ్మ వస్తే మళ్ళీ నాగబాబు గారు ఎంట్రీ అవుతారు. ఎంట్రీ ఇచ్చిన వెంటనే కదా మన భరణి గారు ఫుల్ ఎమోషనల్ ఫీల్ అయ్యి ఏమంటారు సాష్టాంగంగా నమస్కారమా అట్లా పడతారు. సో నాగబాబు సార్ భరణి గారి గురించి ఒక మాట అంటాడు. సో నేను ఫస్ట్లో చూసిన భరణి వేరు, ఇప్పుడున్న భరణి వేరు. ఫస్ట్లో ఉన్న భరణి ఎట్లా అంటే ఫుల్ అగ్రెసివ్, ఎంత అంటే ఎవరిన మాటలు ఏమాత్రం తేడా వచ్చినా కొట్టి మాట్లాడేవాడు అని అంటుండే. సో ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మొత్తం గంగిగోల తయారైంది అని అంటుంది. నాకు ఇంకా స్టార్టింగ్ చూసినప్పుడు అట్లా అనిపించింది, ఎందుకంటే ఆయన చాలా సీరియల్లో విలన్గా చేసాడు. అది కాక తన పర్సనాలిటీ ఎట్లా అంటే అగ్రెసివ్ పర్సనాలిటీ ఉంటుంది. సో అంత అగ్రెసివ్ ఉన్న పర్సనాలిటీ ఉన్న వ్యక్తి ఇంత సాధు ఉన్నాడు ఏంద్ర నాయన అనుకున్న ఫస్ట్ చూసి. సో తర్వాత నాగబాబు సార్ వెళ్ళేటప్పుడు నువ్వు ఉన్నంత వరకు ఉండు, కానీ మరీ ఇంత సాధు అవసరం లేదేమో అనిపించింది నాకు అని అంటాడు. మళ్ళీ వెళ్ళేటప్పుడు తర్వాత టాప్ 5 అరేంజ్ చేయమంటే వాళ్ళ అమ్మ చెప్తుంది. ఎట్లా అంటే ఫస్ట్ టాప్ 1 మనోడు ఉండాలనేసరికి భరణి గారిని ఫస్ట్ పెడుతుంది, తర్వాత సెకండ్లో ఏమో తనుజని పెడుతుంది, థర్డ్లోనేమో మళ్ళీ ఎవరిని పెడుతుంది, థర్డ్లో ఎవరిని పెడతా థర్డ్లో ఇమాన్యుల్ పెడతారు, ఫోర్త్లో ఏమో సుమన్ శెట్టిని పెడతారు, ఫిఫ్త్లో ఏమో సంజన గారిని పెడతారు. సో ఇట్లా పెడతారు. తర్వాత నాగబాబు సార్ వెళ్ళిపోయేటప్పుడు తనకు ఒక హింట్ ఇస్తాడు, ఏంటంటే నువ్వు ఎక్కడైతే ఏమంటారు స్టాండ్ తీసుకోవాలి అక్కడ తీసుకోవాలి ఖచ్చితంగా, ఎక్కడైతే గట్టిగా మాట్లాడాలి అక్కడ గట్టిగా మాట్లాడు, మరి ఇంత సాధు అవసరం లేదు. సో మాట్లాడే టైం వస్తే గట్టిగా మాట్లాడని చెప్తారు. అంటే ఇండైరెక్ట్గా నీకు ఎప్పుడైతే గట్టిగా మాట్లాడాల్సి అవసరం వాయిస్ రైజ్ చేయాల్సి వస్తుందో ఖచ్చితంగా అక్కడ రైజ్ చేయి అనే సెన్స్లో చెప్పి పోతాడు. తర్వాత వెళ్ళేటప్పుడు భరణి వాళ్ళమ్మ వెళ్తుంది. వెళ్ళేటప్పుడు నాగార్జున సార్ మరి దివ్యని అంటాడు, అమ్మ చేతులు ఏమైనా అడగాల అని అనేసరికి అప్పుడు అనవసరంగా పిలిచిందేమో అనిపించింది. ఆ భరణి వాళ్ళ అమ్మ ఒకటి అంటది, అమ్మ కొద్దిగా జాగ్రత్త ఆడు, ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకో, పెద్ద ఆవిడగా చెప్తున్నా అని అంటది. అంటే మేబీ తను ఒకటి చెప్దాం అనుకుంటుంది ఏదన్నా, కానీ మళ్ళీ ఫీల్ అవుతుంది అనుకున్నాం. మరి ఏంటో మొత్తం మీద చెప్పది, ఈ హింట్స్ అయితే ఇచ్చి వెళ్ళిపోతుంది, బాగా ఆడు జాగ్రత్త ఆడని చెప్పి వెళ్తుంది. సో దానికి మొత్తం మీద మన దివ్య హట్ అవుతుంది. కనీసం మీ ఇంట్లో వాళ్ళు ఇంకా అర్థం చేసుకుంటారని కొంచెం ఫీల్ అవుతుంది, బయట ఏడుస్తుంది. తర్వాత బన్నీ సార్ వచ్చి నువ్వు ఒక్కసారి నా మీద అరిస్తే అమ్మకి నచ్చలేదు, మేబీ ఆ సెన్స్లో వచ్చి ఉంటుందేమో, నేను అర్థం చేసుకున్నా సరిపోతుంది కదా అని అంటాడు బన్నీ సార్. సో అక్కడికి అయిపోతుంది. తర్వాత వెనక్కి ఇంకొక వాయిస్ నోట్ వినిపిస్తాడు నాగార్జున. సో దాని ఇమాన్యుల్ వింటాడు. విన్న వెంటనే ఇది ఎవరిదని అంటే గుర్తుపడతాడు, కళ్యాణ్ వాళ్ళ డాడీ అని గుర్తుపడతాడు ఇమాన్యుల్. తర్వాత కళ్యాణ్ వాళ్ళ నాన్న, కళ్యాణ్ వాళ్ళ తమ్ముడు వస్తాడు. సో వాళ్ళు వచ్చిన వెంటనే నాగార్జున సార్ కళ్యాణ్ మీ నాన్న, హీ లుకింగ్ మోర్ యంగర్ దెన్ యూ అంటాడు. సో తర్వాత కళ్యాణ్ వాళ్ళ నాన్న వచ్చి ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది సార్, అసలు వాడు ఇక్కడ దాకా మమ్మల్ని తెస్తాడని ఎప్పుడు అనుకోలేదు. సో చాలా సంతోషంగా ఉంది. ఈరోజు లక్ష్మణరావు కొడుకు కళ్యాణ్ అని చెప్పడం కన్నా కళ్యాణ్ యొక్క తండ్రి లక్ష్మణరావు అనే విధంగా చేసిన వీడియో నాకు చాలా హ్యాపీగా ఉంది. సో కొన్ని ఆర్థిక పరిస్థితి వల్ల కనీసం వాడిని ఒక్కరోజు కూడా పక్కన పడుకోబెట్టలేం, కానీ మాకు వాడు ఇక్కడ ఇంతవరకు చేసి మాకు చాలా హ్యాపీగా ఉంది సార్ అంటాడు. సో తర్వాత అయిన తర్వాత టాప్ 5 అరేంజ్ చేయమంటే వాళ్ళ తమ్ముడు టాప్ 5 అరేంజ్ చేస్తాడు. సో టాప్ వల్ల మా అన్నయ్య అనుకుని కళ్యాణ్ పెట్టిస్తాడు. టాప్ 2లోనేమో ఇమ్మల్ని సెట్ చేస్తాడు, టాప్ 3లో తనుజని, టాప్ 4లో డీమన్ పోని, టాప్ 5లోనేమో మళ్ళీ రీతు చౌదరి సెట్ చేస్తాడు. సో కళ్యాణ్ వాళ్ళ నాన్న వెళ్ళిపోయేటప్పుడు కొన్ని మాటలు చెప్తాడు, అవి సూపర్బ్ అనిపిస్తుంది. సో తను ఏం చెప్తాడంటే కళ్యాణ్ ఒకటి గుర్తుంచుకో,
నీ నుండి 10 మంది బతకాలి తప్ప 10 మంది నుండి నువ్వు బతకూడదు. ఇది మళ్ళీ ఇంకోటి అంటే కన్నీళ్ళు అనేవి చాలా విలువైనవి, పోతే మళ్ళీ రావు. సో కప్పు శాశ్వతం కాదు, నీతే శాశ్వతం. నీతిగా ఆడు, నిజాయితీగా ఆడు. సో జనాల మనసు గెలిచినోడు శాశ్వతం అంటాడు. సో ఎద్దు బాగుంటే అదే వస్తుందట. సో మొత్తం మీద సూపర్ మంచి పాటలు చెప్పిండు ఆయన. లైవ్గా చూస్తే మస్తు అనిపిస్తుంది. ఆ వర్డ్స్ అయితే ఎక్సలెంట్ అనిపించింది నాకు. బాగా చెప్పింటారు. తర్వాత మళ్ళీ వెళ్ళిపోతూ ఇంకో మాట అన్నాడు, అబ్బాయి ఏదో అంత గుర్తొస్తలేదు కానీ నీతిగాడు నిజాయితీ అడుగు, జనాలే నిర్ణయిస్తారు గెలిపోవటం అని చెప్పిండు. మొత్తం మీద మంచి మాటలు చెప్పిండు, బాగా అనిపించింది. ఇది ఇక్కడ నేను చెప్పడం కన్నా లైవ్గా చూసినప్పుడు మస్తు కనెక్ట్ అయితే ఆయన ఫ్లోలో చెప్పిండు. సూపర్ అనిపించింది. నాకు అంత సరిగ్గా గుర్తులేవు కానీ కొన్ని వర్డ్స్, కానీ మొత్తం మీద బాగా చెప్పిండు. సో ఇది వాళ్ళది. దాని తర్వాత ఇంకొక వాయిస్ నోట్ వస్తుంది. తర్వాత నాకు సార్ అంటాడు, కెప్టెన్ రీతు ఆ వాయిస్ నోట్ ఎవరిదంటే ఇమ్ము వాళ్ళ అన్నయ్యదని అంటాడు. ఎంత కరెక్ట్ అయితే చెప్పానంటే ఇమ్ము కన్నా బాగుంది కదా అంటే, ఎందుకు తమ్ముడు వాయిస్ బాగాలేదంటే తన వాయిస్ బాగుండదు అంటాడు. తర్వాత ఇమాన్యుయల్ అండ్ ఇమాన్యుయల్ వాళ్ళ అన్నయ్య డేనియల్ వంశీ, తర్వాత అవినాష్, ఇద్దరు కలిసి ఎంటర్ అవుతారు. సో కొద్దిసేపటికి ఆయన అవినాష్ వస్తాడు కానీ అందరిని ఆడిస్తుంటాడు. అక్కడ డీమన్ పవన్ అయినా కానీ, రీతు చౌదరి అయినా కానీ, తను అందరినీ మస్తు రోస్ట్ చేస్తాడు. బాగా అనిపిస్తాడు. ఉన్న తర్వాత కొద్దిగా ఫన్నీ చేస్తాడు ఆయన. సో తర్వాత మాట్లాడతారా, నీకు ఎందుకురా ఇమ్యూనిటీ, మాకు కావాలి ఇమ్యూనిటీ, నీ కామెడీతో నవ్వి మాకు కావాలి ఇమ్యూనిటీ అంటాడు. తర్వాత అరే చాలా హ్యాపీగా ఉంది నాకు, ఎందుకంటే నేను 2 సీజన్లు చేయండి, నువ్వు 1 సీజన్ చేసినావు, నాకు చాలా బాగా హ్యాపీ అనిపించింది అని అంటాడు. నిజంగా చెప్తున్నా కదా, నాకు తెలిసి అయితే ఎన్ని సీజన్లో ఇమ్మాన్యుల్ చేసినంత ఎంటర్టైన్మెంట్ కామెడీ ఏ కామెడీ ఇంకా చేయలేదు. ఇది ఒప్పుకోకపోయినా 100% నిజం, సూపర్. ఎందుకంటే నామినేషన్లు అప్పుడు లేకుంటే ఒక చిన్న గొడవలు అవుతాయి. ఆ గొడవలు అయినప్పుడు దాని ఎఫెక్ట్ కొంతసేపు ఉంటుంది, ఎందుకంటే మనస్పర్ధలు ఉంటాయి కాబట్టి అప్పుడే తిట్టుకొని మాట్లాడే అంత ఈజీ కాదు. కానీ ఇమ్మాన్యుల్ తెలుసా, ఎంత పెద్ద గొడవ అయినా కానీ అదంతా మర్చిపోయి ర్యాపో సెట్ చేసుకొని అప్పటికప్పుడు ఎంటర్టైన్మెంట్ చేస్తాడు. ఇది నాకు అసలు నేను షాక్, లిటరలీ. అరే ఏంద్ర అసలు నాకు ఫీల్ అవ్వడా, ఇంత పెద్ద గొడవ అయింది, అంతా మాట్లాడుకున్నారు, వెంటనే ఇంత మొత్తం ర్యాపో సెట్ చేసుకుని ఇంత ఫ్రీగా కలిసిపోతున్నాడు, ఇంత కామెడీ చేస్తున్నాడు అనిపిస్తుంది. అందుకే నిజంగా నమ్మకున్నా ఇమ్మాన్యుల్ మాత్రం ఈ సీజన్లో ఎక్సలెంట్ ఎంటర్టైన్మెంట్ చేసిండు. ఈ సీజన్ కాదు, నాకు తెలిసి అయితే మొత్తం సీజన్లో అసలు బెస్ట్ కామెడీ ఏదైనా ఎంటర్టైన్మెంట్ ఉన్నదంటే కామెడీ పరంగా ఇమ్మాన్యుల్ అది మనం ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. సో అవినాష్ ఇంక ఇదే చెప్తాడు. తర్వాత అందరితో మాట్లాడి టాప్ 5 సెట్ చేస్తాడు. టాప్ 5లో ఫస్ట్ వాళ్ళ అన్న సెట్ చేస్తాడు. టాప్ 5లో ఫస్ట్ టాప్ 1 ఏమో ఇమ్మాన్యుల్ పెడతాడు, టాప్ 2లోనేమో తనుజ, టాప్ 3లో కళ్యాణ్, టాప్ 3లో డీమన్ పవన్, టాప్ 5లో రీతు చౌదరి సెట్ చేస్తాడు. సో అవినాష్ వెంటనే ఒక మాట అంటాడు, ఇంకో ఈ పొజిషన్స్ ఈ రోజు మాత్రమే, నువ్వు ఎవరిని కూడితే ఎవరితో ఫైట్ చేస్తావో టాప్లో ఉంటావు గుర్తుపెట్టుకుంటాడు. సో ఇండైరెక్ట్గా దానికన్నా కింద ఉన్నది. సో సందర్భం వచ్చినప్పుడు వాళ్ళిద్దరితో గట్టిగా ఫైట్ చేయాలని సెన్స్లో చెప్తాడు పోతాడు. సో తర్వాత ఇంకొక వాయిస్ నోట్ వస్తుంది. సో వాయిస్ నోట్ వచ్చిన వెంటనే సుమన్ శెట్టిని అడిగితే సుమన్ శెట్టి గారు చెప్తారు, ఆ వాయిస్ ఎవరిదంటే దీవ్ వాళ్ళు తాతేస్తారు అంటారు. ఇలా గుర్తుపెట్టామంటే రివ్యూని చూసా అంటే ఆ రివ్యూని వాడిన దానివల్ల గుర్తుపెట్టినా సార్ అంటారు. సో తర్వాత వాళ్ళిద్దరు ఎంటర్ ఎవరు, వారణాసి రామశర్మ అండ్ సలోని, రామశర్మ గారు అండ్ సలోని ఇద్దరు ఎంటర్ అవుతారు. సో అక్కడ నుంచి వచ్చిన సలోని దివ్య వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ అంట, తన 5th క్లాస్ నుంచి ఫ్రెండ్ అంట. సో నాగార్జున చిన్న సెట్ ఇంత గొడవ పెట్టి ఆమెతో ఎట్లా భరించినావు అమ్మ అంటే, అసలే చిన్నప్పటి నుంచి మేము ఫ్రెండ్స్ సార్, ఫస్ట్ చూసినప్పుడు ఎనిమిస్, తర్వాత మంచి ఫ్రెండ్స్ అయినాం సార్ తను చెప్పుకుంటూ పోతుంది. సో తర్వాత ఈ సలోని వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ప్లస్ నాగార్జున సార్ వాళ్ళ నాన్న ఫ్రెండ్ అని ఫోటో చూస్తుంది, మాట్లాడుతుంది. తర్వాత వారణాసి రామశర్మ గారు మన దివ్యతో మాట్లాడేటప్పుడు ఒకటి అంటాడు, నువ్వు సెల్ఫ్ డిసిషన్ తీసుకో, గట్టిగా ఆడు, ఇంకా 4 వీక్స్ ఉన్నాయి. సో రాబోయే 4 వీక్స్లో నువ్వు స్ట్రాంగ్ అయ్యి వాళ్ళ ప్లేస్లో పోవాలని వాళ్ళతో చెప్తాడు. సో తర్వాత సలోని ఏమంటుంది అంటే, సలోని ఇంకా అడిగితే నువ్వు సెల్ఫ్ డిసిషన్, నీ గేమ్ మీద నువ్వు ఫోకస్ చేయి, గట్టిగా ఆడు అని తను కూడా చెప్తుంది. తర్వాత దివ్యాల తర్వాత టాప్ 5 సెట్ చేస్తాడు. టాప్ 1లోనే ఇమ్మాన్యుల్, టాప్ 2లో తనుజ, టాప్ 3లోనేమో భరణి గారు, టాప్ 4లో సుమన్ శెట్టి, టాప్ 5లోనేమో దివ్య పెడుతుంది. సో అది అరేంజ్ చేసేటప్పుడు టాప్ 5 దివ్య అంటే తాత నాది పెట్టు లాస్ట్ టాప్ 5 అయినప్పుడు టాప్ 5 ఒకటే ఉంది తాత నాది పెట్టు అంటే తను పెట్టేస్తాడు. సో అది పెట్టిన తర్వాత నాగన్ సార్ ఒకటి అడుగుతారు, సో తను అడిగిందని పెట్టారా లేకుంటే మనస్ఫూర్తిగా పెట్టారంటే, లేదు మనస్ఫూర్తిగా పెట్టినా, ఇప్పుడు ఇట్లుంది కానీ రాబోయే కాలంలో మంచి ఫైట్ చేసి ఆ ఫస్ట్ పొజిషన్ పోవాలని నాకు కోరిక అంటే చెప్తాడు. తర్వాత క్యారెక్టరైజేషన్ గురించి చెప్పిన వాళ్ళకి అందులో ఒక క్యారెక్టర్ అయితే హనీ ఈజ్ ద బెస్ట్ వస్తుంది. సో సలోని అడిగితే ఎవరికి ట్యాక్స్ సెట్ అవుతుంది అంటే మన తనుజ పేరు చెప్తుంది. ఎందుకనంటే అప్పుడప్పుడు తను కొద్దిగా ఓవర్ కాన్ఫిడెన్స్గా మాట్లాడుతాను, ఏదో చెప్తాను, మొత్తం మీద కలిసి వెళ్ళిపోతారు. సో నేనేమంటే తను సో కంటెస్టెంట్గా తను టఫే, కాకపోతే ఎప్పుడైతే బర్ని గారి విషయంలో అవుతుందో అక్కడ బెండ్ అయిపోతుంది. సో అక్కడ ఓవర్ పొజిషన్ ఇస్తే అయినా కానీ, ఓవర్ కేరింగ్తో అయినా కానీ తన ఆడని తను మర్చిపోతుంది. సో ఇవన్నీ మర్చిపోయి సెల్ఫ్గా ఆడి తన కాలం మీద తను నిలబడితే డెఫినెట్ టాప్ 5లో ఉంటుందని. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చిన ఫీడ్తో తను ఎట్లా ఆటను కొనసాగిస్తుందో చూడాలి.
సో ఆల్రెడీ తను డూ ఆర్ డై సిచ్యువేషన్ అప్పుడు ఏదో ఒకటి చేయక తప్పదు. సో ఆల్రెడీ దివ్య ఏదో ఒకటి చేసింది, పెద్ద రచ్చలేపింది హౌస్మేట్. సో దానివల్ల ఈ వారం సేవ్ అయినట్టే మొత్తం మీద, ఎందుకంటే నో ఎలిమినేషన్ అంటే సేవ్ అయినట్టే. సో ఇవన్నీ చూసుకొని వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్తో తన ఆటని ఎట్లా కొనసాగిస్తూ ఫర్దర్గా చూడాలి. సో ఇది మొత్తం మీద ఈరోజు అయితే వీడియో. నచ్చితే ఒక లైక్ కొట్టండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, కొద్దిగా నాకు మోటివేషన్ ఉంటుంది. నా వీడియో రీచ్ అయితే కొద్దిగా దగ్గర 500 సబ్స్క్రైబర్ అయితే కావాలి. ఇప్పుడు 400 దగ్గరికి వచ్చినాం, 500 అయితే సరిపోతుంది ఇప్పటి వరకు. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో మొత్తం నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.